హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో కర్ణాటక స్పెషల్ ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం అనపగింజల చప్పనీళ్ళు. ఈ కర్రీ స్పెషల్ ఏమిటంటే ఇందులోకి మనం ఎలాంటి నూనె కానీ, మసాలాలు కానీ వాడం. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారైనా సరే, హెల్తీగా ఫుడ్ తినాలనుకునే వారికైనా సరే, ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి. చుక్క నూనె వాడుకోకుండా చేసుకునే ఈ వంటకం ఎంత రుచిగా ఉంటుందో. మరింకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికోసం అనపగింజల్ని మనం ముందే అనపకాయల్ని ఒలిచి, గింజల్ని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా తీసుకున్నా. ఇవి గ్రామ్స్ వైస్‌గా చెప్పాలి అంటే 200 గ్రామ్స్ ఉంటాయండి. ఇందులోకి 2 బాగా పడిన టమోటాలని శుభ్రంగా కడిగి వేయాలి. అలాగే ఒక వంకాయని కూడా శుభ్రంగా కడిగి తొడిమని తీసేసుకొని 4 బచ్చాలుగా కట్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. లేదంటే మీరు సగానికి కట్ చేసైనా వంకాయని వేసేసుకోవచ్చు. ఇలా లేత వంకాయని తీసుకొని శుభ్రంగా కడిగాక 4 బచ్చాలుగా కట్ చేసి ఇందులోకి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్‌తో 1:30 కప్పు దాకా వాటర్‌ని వేస్తున్నాను. ఇక్కడ మనకి రసం ఎంత కావాలో దానిని బట్టి మనం వాటర్‌ని యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపును వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కూడా పూర్తిగా ఆప్షనల్. కావాలంటే వేసుకోవచ్చు. లేదనుకోండి పచ్చిమిర్చిని మనం డ్రై రోస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు స్పైసీ తినగలిగే దానిని బట్టి వేసేసుకోండి. ఇక ఇందులోకి మనం ఎలాంటి మసాలాలు వేయం కాబట్టి మీరు స్పైసీ ఎంత తినగలరో అంత పచ్చిమిర్చిని తీసేసుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర బాగా వేగాక స్టవ్ మీద నుంచి దించి మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని, అందులోకి రుచికి సరిపడా ఉప్పును, 10 వెల్లుల్లి రెబ్బలను వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని, ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక గుప్పెడు వేయండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా తరిగి ఇందులోకి వేసేసేయండి. ఇలా మిక్సీ బౌల్‌లోకి వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలపండి. ఎందుకంటే మనకి ఉల్లిపాయ మరీ మెత్తగా గ్రైండ్ అయిపోకూడదు. అందుకని ఇలా కలుపుకొని ఒక పల్స్ ఇచ్చామంటే చాలు. మనకి ఉల్లిపాయ అనేది కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా మిక్సీ బౌల్‌లో ఒకసారి కలిపి ఇప్పుడు మిక్సీలో 1 లేదా 2 పల్స్ ఇచ్చి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి ఇలా. ఉల్లిపాయలు మనకి కాస్త కచ్చాపచ్చాగా మెదిగిపోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారం ఉత్తినే కూడా రైస్‌తో తినేయొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 4 విజిల్స్ పెట్టాం కదా! అనపగింజల్ని చూడండి చక్కగా ఉడికిపోయాయి. టమోటా బాగా ఉడికిపోయింది కదా! పైన స్కిన్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టమోటాల్ని, అలాగే వంకాయని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఈ వంకాయ, టమోటాతో పాటు మనం ఉడికించుకున్న అనపగింజల్ని కూడా ఒక గుప్పెడు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇన్ని గింజలు తీసుకున్నామంటే సరిపోతుంది. ఒక గుప్పెడు గింజలు తీసేసుకొని వీటిని ఫ్యాన్ గాలి కింద పెట్టేసామంటే త్వరగా చల్లబడిపోతాయి. ఇప్పుడు గింజల్ని, వాటర్‌ని స్ట్రెయినర్ సహాయంతో సెపరేట్ చేయండి. ఇలా వడగొట్టేసామంటే వాటర్ అంతా మనకి సెపరేట్‌గా వచ్చేస్తుంది. ఈ రసం మనకి రసం తయారు చేసుకోవడానికి అవసరమవుతుంది కాబట్టి పడేయకోకుండా పక్కనుంచండి. ఈ గింజల్ని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర ఆ పేస్ట్‌ని ఇందులోకి సగం దాకా వేయండి. ఇలా ఒక 2 స్పూన్ల దాకా కారాన్ని వేసేసుకొని స్పూన్‌తో కానీ, లేదా చేత్తో కానీ ఈ గింజలకి బాగా అంటేలాగా కలపండి. ఈ గింజలు ఇప్పుడు మనం చేసుకునే రసంతో సైడ్ డిష్‌గా తినడానికి చాలా చాలా బాగుంటాయి. అలాగే ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌గా కూడా చాలా బాగుంటాయండి. ఇందులోకి మనం పోపు కూడా అవసరం లేదు. ఈ కారం కలిపేసేసాం కదా! చాలా చాలా రుచిగా ఉంటాయి. కావాలంటే మీరు మరి కాస్త కొత్తిమీరని పై చల్లుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం తయారు చేసుకోబోయే రసంతో కలిపి తింటూ ఉంటే ఇంకాస్త రైస్ మీరు ఎక్కువగా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ అనపగింజల కారం. మరి చూసారుగా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం అనపగింజల్ని తయారు చేసుకున్నాం కదా! ఈ గింజల్ని పక్కనుంచేసేసుకోండి. ఈలోపు మనకి టమోటా, వంకాయ అలాగే మనం కొన్ని గింజలను కూడా సెపరేట్ చేసుకున్నాం కదా! అవన్నీ చల్లబడిపోయి ఉంటాయి. టమోటా పైన ఉన్న తొక్కును తీసేసుకోండి. ఇలా తొక్కును తీసేసి పక్కనుంచేసేసుకొని ఇప్పుడు మనం కొన్ని అనపగింజలు తీసుకున్నాం కదా! వాటిని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చేత్తో కచ్చా పచ్చాగా నలపండి. మిక్సీకి వేయకండి. మిక్సీకి వేసామంటే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. మనం మిక్సీకి వేయకోకుండా ఇలా పలుకులుగా ఉండేలాగా చేత్తో నలుపుకోవడమే ఈ కర్రీకి చాలా రుచినిస్తుంది. చూస్తున్నారుగా ఈ విధంగా. ఇలా కచ్చా పచ్చాగా నలిపేసేసుకొని మనం రసాన్ని పక్కనుంచి పెట్టుకున్నాం కదండీ! ఆ రసంలోకి టమోటా, వంకాయ అలాగే మనం నలిపి పెట్టుకున్న ఈ అనపగింజల్ని కూడా వేసేసుకోండి. అలాగే ఇక్కడ నేను ముందే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ఎక్కువ అవసరం లేదండి. చూస్తున్నారుగా చాలా అంటే చాలా తక్కువ మోతాదులో చింతపండును వేసేసుకోవాలి. లేదా ఇక్కడ మీకు రసం ఎంతుందో
దాని పులుపుకు సరిపడా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ పచ్చికారాన్ని, ఆ మిగిలిన పచ్చికారం అంతా కూడా ఈ రసంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని టమోటా, వంకాయ, ఈ కారం, అలాగే అనపగింజలు నలిపి పెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమం అంతా కూడా కలిసేలాగా చేత్తో బాగా నలుపుతూ కలపండి. ఇలా గొజ్జంతా కూడా మనం చేత్తో బాగా స్మాష్ చేసేసుకుంటూ కలిపేసుకున్నామంటే మనకి చప్పనీళ్ళు రెడీ అయిపోతాయి. చూసారా? చుక్క నూనె లేకోకుండా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ చప్పనీళ్ళు రాగి ముద్దతో కానీ, వేడి వేడి అన్నంతో కానీ కలుపుకొని తింటూ ఉన్నామంటే ఇంకాస్త రైస్ ఎక్కువగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. మనం ప్రతిరోజు ఆయిల్ ఫుడ్డు, మసాలాల ఫుడ్డే కాకుండా ఇలాంటి కర్రీస్‌ని కూడా తింటూ ఉండాలి అండి. అసలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చప్పనీలను బాగా కలిపేసేసుకొని ఒక్కసారి రుచి చూడండి. ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇప్పుడే కాస్త ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పును వేసేసుకొని ఒకసారంతా బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఈ చప్పనీళ్ళతో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అనపగింజల కారాన్ని కలుపుకొని తింటూ ఉంటే ఇక ఏమీ అక్కర్లేదండి. చూసారా? ఆయిల్ కూడా వాడుకోకుండా, మసాలాలు వాడుకోకుండా ఎంత మంచి కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చో మరి మీరు ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి హెల్తీ వంటకాలు మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.